morning. So last class lo methodologies interview expression sequence tagging annotated sequence tagging. Next, what is DNA sequencing? The human genome composed of 46 chromosomes. Each chromosome contains hundreds of genes. So DNA sequence ni ఎలా ప్రిపేర్ చేస్తాం? ఐసోలేషన్ ఆఫ్ DNA సెల్. అంటే ఒక సెల్ లో ఉన్న DNA ని తీసుకొని వాటిని ఏం చేస్తాం? ఫ్రాగ్మెంటేషన్ బై యూజింగ్ restriction endonuclease. సో ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యూజ్ చేసి ఆ DNA ని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కట్ చేస్తాం. సో DNA ఫ్రాగ్మెంట్స్ దేంతో లింక్ చేస్తాం? వెక్టర్స్ లైక్ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అండ్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. సో వాటిని దానిలో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత DNA ఏం చేస్తాం? క్లోనింగ్ చేస్తాం. అంటే ఎక్కువ DNA కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తాం? యాంప్లిఫికేషన్ ఆఫ్ DNA ఫ్రాగ్మెంట్స్ ఆర్ రిప్లికేషన్ ఆఫ్ DNA ఫ్రాగ్మెంట్స్. సో వాటిని రిప్లికేషన్ చేసిన తర్వాత DNA సీక్వెన్స్ ని ప్రిపేర్ చేస్తాం. సో DNA సీక్వెన్స్ ని డెవలప్ చేసింది ఎవరు? ఫ్రెడెరిక్ సాంగర్. సో లేటెస్ట్ DNA సీక్వెన్సింగ్ మెథడ్ షార్ట్గన్ సీక్వెన్సింగ్ మెథడ్. ఇక్కడ అంటే ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఆ DNA ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎంత లార్జ్ సైజులో ఉన్నా కానీ షార్ట్గన్ సీక్వెన్స్ మెథడ్ ఏం చేస్తున్నట్టు సీక్వెన్స్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. సో ద లార్జెస్ట్ హ్యూమన్ జీన్ dystrophin protein gene present on the X chromosome. Highest number of genes chromosome 1 to the chromosome 1 has highest number of genes 2968. So the Y chromosome has fewest number of genes 231 genes. So what is repetitive sequence? What is repetitive sequence? The sequence of DNA repeated again and again hundreds or thousand times. So నేను చెప్పాను ఇది DNA సీక్వెన్స్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది? న్యూక్లియోటైడ్ బేసిస్ అడినైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్. ఇదే సీక్వెన్స్ ఏమవుతుంది? మెనీ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అందుకే వాటిని రిపీటెడ్ సీక్వెన్స్ అని చెప్తుంది. సో రిపీటెడ్ సీక్వెన్స్కి ప్రోటీన్తో కోడ్ చేసే ఫంక్షన్ ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నో ట్రాన్స్క్రిప్షన్ యాజ్ mRNA. రిపీటెడ్ సీక్వెన్స్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఆఫ్ DNA. అంతవరకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ human genome project. Advantages of human genome project. So first one, identification and mapping of genes. Identification and mapping of genes responsible for genetical diseases, helps in diagnosis, treatment and prevention of diseases and prevention of diseases. So once again I repeat, advantages of human genome project: identification and mapping of genes responsible for genetic
genetical diseases helps in diagnosis, treatment and prevention of disease. అంటే ఏంటంటే సో జెనెటికల్ డిసీజెస్ని ముందుగానే రికగ్నైజ్ చేసి అంటే ఐడెంటిఫై చేసి ఆ జెనెటికల్ డిసీజెస్ అనేవి మ్యుటేషన్స్ వల్ల ఫామ్ అయినాయా లేదంటే క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల ఫామ్ అయినాయా సో వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ డిసీజ్ సంబంధించి ట్రీట్మెంట్ ఆ డిసీజ్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చేసేది ఏమంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని అర్థమవుతుందా ప్లస్ అర్థం చూడండి సో జెనెటికల్ డిసీజెస్ అంటే జెనెటికల్ డిసీజెస్ అనేవి దేనివల్ల వచ్చినాయి క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చినాయా మ్యుటేషన్స్ వల్ల ఫామ్ అయినాయా ఓకేనా సో వాటిని ఏం చేయాలి ముందు ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి ఏం చేయాలి ట్రీట్మెంట్ అంటే రేషనల్ డిజైన్ డ్రగ్స్ అంటారు అంటే ఏ డిసీజ్ వచ్చిందో వాటికి డ్రగ్స్ను ప్రిపేర్ చేయడం ఆ డిసీజెస్ రాకుండా ఉండడానికి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అని దీన్ని ఓకేనా నెక్స్ట్ నెంబర్ 2 చూడండి అర్థమవుతుందా అర్థమలేదు నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ the genome of humans and other species will give a picture of gene expression and cell division and cell differentiation. సో ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా అంటే జెనెటికల్ డిసీజెస్ని ఇది ఏం చేస్తుందంటే ఐడెంటిఫై చేస్తుంది సో ఐడెంటిఫై చేసి డయాగ్నోసిస్ అంటే అది ఎలా వచ్చింది మ్యుటేషన్స్ వల్ల ఫామ్ అయినాయా లేదంటే క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఫామ్ అయినా ఫార్వర్డ్ డిటెక్ట్ చేస్తారు ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ డిసీజ్ రాకుండా ఉండడానికి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద జీనోమ్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ స్పీసీస్ వాట్ ఈజ్ జీనోమ్ జీనోమ్ ఈజ్ ఏ జెనెటిక్ మేకప్ ఆఫ్ an ఇండివిజువల్ ఓకేనా సో హ్యూమన్లో ఉన్న జీనోము మిగతా స్పీసీస్లో ఉన్న జీనోమ్ అంటే వాటిని స్టడీ చేయడం వల్ల నాలెడ్జ్ ఆఫ్ ద జీనోమ్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ స్పీసీస్ అంటే హ్యూమన్లో ఉన్న జీనోమ్ మిగతా స్పీసీస్లో ఉన్న జీనోమ్ని స్టడీ చేయడం వల్ల అది ఏం చేస్తుంటే జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ సెల్ డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ డివిజన్ అనేది అబ్నార్మాలిటీ జరిగింది అనుకోండి ఏం ఫామ్ అవుతాయి ట్యూమర్స్ ఫామ్ అవుతాయి లీడ్స్ టు క్యాన్సర్ సో అలాగా డిస్టర్బ్ అవ్వకుండా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది సో నాలెడ్జ్ ఆఫ్ జీనోమ్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ స్పీసీస్ అంటే హ్యూమన్లో ఉన్న జీనోమ్ని మిగతా స్పీసీస్లో ఉన్న జీనోమ్ని స్టడీ చేయడం ద్వారా అదేం చేస్తుందంట వి గివ్ ఏ పిక్చర్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ సెల్ డివిజన్ అంటే వీటిలో ఫుల్ క్లారిటీ ఇస్తుంది ఒకవేళ సెల్ డివిజన్ అనేది ఇప్పుడు మా క్యాన్సర్ దేని వల్ల వస్తుందంటే అన్కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ సెల్ సైకిల్ సో దానివల్ల ఏమవుతుంది ట్యూమర్స్ ఫామ్ అవుతుంది ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అదే జీన్ ఎక్స్ప్రెషన్ ఉంది వాళ్ళు మనకి ఏమవుతుంది ట్రాన్స్క్రిప్షన్ జరిగి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది సో అలాంటిగా ఆపరేషన్ అనుకోండి అబ్నార్మాలిటీస్ ఫామ్ అవుతుంది కానీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే కంప్లీట్ పిక్చర్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పింది ఓకేనా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎర్లియర్ డిటెక్షన్ ఆఫ్ genetical predisposition rational drug design and gene therapy and
and gene therapy go into way. And earlier detection of genetical predisposition. Pre means before అంటే జెనెటికల్ డిసీజెస్ని ఎర్లీగానే ఐడెంటిఫై చేసి వాటికి డ్రగ్స్ ప్రిపేర్ చేయడం లేదంటే జీన్ థెరపీ చేయడం అనేది మెయిన్ సొల్యూషన్. సో జీన్ థెరపీ అంటే ఏంటి? జీన్ థెరపీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ జీన్స్లో మ్యుటేషన్స్ ఫామ్ అని అనుకోండి, వీటిలో ఏం చేస్తాం? వీటి ప్లేస్లో ఫంక్షనల్ జీన్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సో దాన్ని జీన్ థెరపీ అంటారు. ఎక్కడైతే మ్యుటేషన్స్ ఫామ్ అయ్యాయో ఆ ప్లేస్లో ఏం చేస్తాం? నార్మల్ జీన్స్ కానీ ఫంక్షనల్ జీన్స్ కానీ ఇన్సర్ట్ చేస్తాం. సో దాన్ని జీన్ థెరపీ అంటారు. ఇక్కడ ఏమంటారంటే ఆ జెనెటికల్ డిసీజెస్ని ముందే ఐడెంటిఫై చేసి వాటికి ఏం చేయాలి? డ్రగ్స్ ప్రిపేర్ చేయడం కానీ లేదంటే జీన్ థెరపీ చేయడం అనేది మెయిన్ సొల్యూషన్ అని చెప్తుంది. ఓకేనా? అది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ DNA ఫింగర్ ప్రింటింగ్ ఇంపార్టెంట్. DNA ఫింగర్ ప్రింటింగ్. DNA ఫింగర్ ప్రింటింగ్. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ DNA ఫింగర్ ప్రింట్ రావడానికి ముందు ఎవరైనా దొంగతనం చేశారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు DNA ఫింగర్ ప్రింట్ రాకముందు దొంగతనం జోరు చేశారంటే ఎలా తెలిసిపోద్ది? పైకి చూడటానికి అందరూ నవ్వుతూనే ఉంటారు, మనకు తెలియదు. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్ తీసుకునేవాళ్ళు. తర్వాత రాను రాను ఏమైందంటే మర్డర్ జరిగిన తర్వాత, అంటే మర్డర్ జరిగిన ప్లేస్లో కానీ తర్వాత ఎక్కడన్నా రేప్ జరిగినప్పుడు కానీ ఈ క్రైమ్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ మామూలుగా బేబీస్ ఏమవుతారు? ఇంటర్చేంజ్ అవుతూ ఉంటారు. ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్యామిలీ అనుకోండి, వీళ్ళకి అమ్మాయి పుట్టింది, వాళ్ళకి అబ్బాయి కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఈ అమ్మాయిని వేరే పెట్టుకుని పడుకోబెట్టి ఆ అబ్బాయిని తీసుకొస్తూ ఉంటారు, ఇంటర్చేంజ్ అంటారు. సో అలా అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి అంటారు, వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం దానివల్ల తెలిసిపోద్ది పేరెంట్స్ ఎవరు. ఒకవేళ తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? DNA టెస్ట్ చేస్తారు. సో అందుకని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బ్లడ్ టెస్ట్ చేసినా కానీ రిపోర్ట్ అనేది ఫాల్స్ వస్తుంది, అంటే రాంగ్ వస్తుంది. సో ఒకసారి ఏమవుతుంది? అలాంటప్పుడు క్రైమ్ చేసిన వాళ్ళు ఎస్కేప్ అవుతూ ఉంటారు, మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది? శిక్ష పడుతూ ఉంటారు. అబ్జర్వ్ చేసాము, ఎక్కడ మర్డర్ జరిగినప్పుడు కానీ ఈ క్రైమ్ జరిగిన ప్లేస్లో ఏం చేస్తారంటే ఎవరైతే చేసారో వాళ్ళు ఎస్కేప్ అవుతూ ఉంటారు, మిగతా వాళ్ళు దొరికిపోతూ ఉంటారు. సో అందుకని ఏం చేశారంటే అలా ఫాల్స్ రిపోర్ట్ రావడం వల్ల ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ని డిస్కవరీ చేశారు. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ ఏం చేస్తుంది? ఒరిజినల్ రిపోర్ట్ని చూపిస్తుంది. అంటే తక్కువ టైంలోనే ఆ క్రైమ్ ఎవరు చేశారు లేదా ఆ మర్డర్ ఎవరు చేశారో తెలుసుకోవచ్చు దీనివల్ల. సో DNA టెస్ట్ చేయడం అంటే ఎలా చేస్తారంటే బ్లడ్ కానీ సెలైవా కానీ సెమెన్ కానీ హెయిర్ కానీ తీసుకుంటారు. ఓకేనా? అది ఎలా తర్వాత చెప్తాను. సో DNA ఫింగర్ ప్రింటింగ్ దేనికి యూజ్ చేస్తుంది? క్రైమ్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే దొంగతనం ఎవరైనా చేసే వాళ్ళకి కానీ ఎక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు కానీ అంటే రేప్ జరిగినప్పుడు కానీ తర్వాత ఏమవుతుందంటే ఆ బేబీస్ యొక్క పేరెంట్స్ ఎవరైనా తెలుసుకోవడానికి DNA ఫింగర్ ప్రింటింగ్ని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి. హ్యూమన్ జీనోమ్ కంటైన్ 3 billion nucleotide base pairs. Enutayna human genome contain 3 billion nucleotide base pairs. So nearly 99.9% of the base pairs are identical. Base pairs are identical among the all humans.
ఆ న్యూక్లియోటైడ్ బేసెస్ అనేవి 99.9% అందరిలో సేమే. ఏంటవి చెప్పండి, ఏంటవి న్యూక్లియోటైడ్ బేసెస్ ఏంటి? అడినైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్. సో 99.9% అందరిలో సేమ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్. సో వీళ్ళలో మాత్రం ఆ న్యూక్లియోటైడ్ బేసెస్లో వేరియేషన్స్ ఓకేనా? అనిపిస్తుంది. సో ద హ్యూమన్ జీనోమ్ కంటైన్ సార్ ఇక్కడ నుంచి కనిపించట్లేదు the human genome contains 3 billion nucleotide base pairs. So base pairs ఏంటంటే అడెనైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్. సో ఇవన్నీ కూడా 99.9% అందరూ ఎలా ఉండేవి? ఐడెంటికల్, అంటే సేమే ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్. కవల పిల్లలు అంటారు చూడండి, వాళ్ళు ఏమవుతాయంటే ఈ న్యూక్లియోటైడ్ బేసెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్, ఓన్లీ a small amount of DNA, only a small amount of DNA useful for information and large amount of DNA is junk DNA. ఏంటిది? జంక్ DNA. ఏనా చెప్పండి. ఓన్లీ a small amount of DNA useful for information and the large amount of DNA is non-functional DNA or junk DNA. సో డిఎన్ఏలో కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే డిఎన్ఏలోనే స్టోర్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇన్ ఆర్ఎన్ఏ. అంటే కొంత డిఎన్ఏ మాత్రమే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, కానీ ఎక్కువ డిఎన్ఏ అదంతా కూడా ఏంటంటే నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ, దాన్ని మనం జంక్ డిఎన్ఏ అని చెప్తాం. ఇలా చెప్పాను మీకు, అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ 50% ఆఫ్ ది జీన్స్ ఆర్ అన్నోన్ ఫంక్షన్ అని చెప్తాం. 50% జీన్స్ ఏంటంటే సాలిటరీ జీన్స్, 50% జీన్స్ ఆర్ డూప్లికేట్ జీన్స్ అని చెప్తారు. సో 50% మాత్రం ఫంక్షనల్, 50% వాటి యొక్క ఫంక్షన్ అనేది తెలియదు. సో ఇక్కడ డిఎన్ఏ కూడా ఏమవుతుందంటే కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఏంటది? నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ ఆర్ జంక్ డిఎన్ఏ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్, 4 genetic markers in DNA fingerprinting. 4 genetic markers used in DNA fingerprinting. First one, restriction fragment length polymorphs. V and T are variable number of tandem repeats. SP are simple tandem repeats and single nucleotide polymorphism. Okay, na? 4 genetic markers used in DNA fingerprinting. RFLP, restriction fragment length polymorphs. V and T are variable number of tandem repeats, simple tandem repeats, single nucleotide polymorphism. Okay, so first of all RFLP చెప్తారా? ఇలా చెప్పాను మీకు, ఐడియా ఉందా? మౌనిక చెప్తావా? డాడీ చెప్పండి. వాళ్ళు టిఫిన్ చేస్తారా? మీ డాడీ చెప్తారా? చూడండి, RFLP restriction
restriction fragment, length polymorphism, సార్ ఎక్కడ వెళ్ళొస్తాను సార్ length polymorphism. యూఆర్ రైట్ RFLP, restriction fragment length polymorphism. ఇది DNA అనుకుంటే సో DNA ఏం చేస్తున్నామా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఏంటది రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యూజ్ చేసి వీటి ఏం చేస్తాం చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కట్ చేస్తాం సో ఏంటది చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ fragmentation of DNA is called restriction fragment length polymorphs. There is no relation between exposure light. సో ఇది DNA అనుకుంటే ఈ DNA ఏం చేస్తాం మనం ఒక ఎంజైమ్ యూజ్ చేసి ఏ ఎంజైమ్ అది రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియర్ ఎంజైమ్ యూజ్ చేసి ఆ DNA ఏం చేస్తాం చిన్న చిన్న ఫ్రాగ్మెంటేషన్ కట్ చేస్తాం చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కట్ చేసి సో ఆ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ DNA రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రాగ్మెంట్స్ differ in length from person to person అంటే from person to person అంటే చెప్పండి సో ఇవి DNA ఫ్రాగ్మెంట్స్ సో వీటి యొక్క లెంత్ ఏమవుతాయంటే పర్సన్ టు పర్సన్ ఎలా ఉంటుంది డిఫరెంట్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అక్కడ ఏం చేస్తారు సస్పెక్ట్ అంటే ఎవరు అనుమానితుడు అని సో ఆ సస్పెక్ట్ యొక్క RFLP రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫ్స్ నార్మల్ పర్సన్ యొక్క RFLP ఇద్దరిని తీసుకుని ఏం చేస్తారు కంపేర్ చేస్తారు సో కంపేర్ చేసిన తర్వాత ఆ లెంత్లు ఏమవుతాయంటే వేరియేషన్స్ వస్తాయి సో దాన్ని బట్టి క్రైమ్ ఎవరు చేశారో డిసైడ్ చేస్తారు అర్థమవుతుందా సో ఏంటది రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం సో DNA ఏం చేస్తున్నాం రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియర్ ఎంజైమ్ యూజ్ చేసి బట్టి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ చేస్తాం సో ఆ ఫ్రాగ్మెంట్స్ ఏమవుతుంది ఫ్రాగ్మెంట్ డిఫర్ ఇన్ లెంత్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సో పర్సన్ టు పర్సన్ ఏమవుతుందంటే వీటి యొక్క లెంత్లు ఏమవుతుంది డిఫరెన్సెస్ అనే వస్తాయి ఓకే అంటే క్రైమ్ ఎవరు చేశారో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం సస్పెక్ట్ అంటే అనుమానితులు వాళ్ళ యొక్క DNA ఫ్రాగ్మెంట్స్ని నార్మల్ పర్సన్ యొక్క DNA ఫ్రాగ్మెంట్స్ రెండు తీసుకొని వాటిని ఏం చేస్తాం కంపేర్ చేస్తాం సో కంపేర్ చేసినప్పుడు ఈ DNA ఫ్రాగ్మెంట్స్ లెంత్లు ఏమవుతాయి వేరియేషన్స్ అనేవి వస్తాయి సో దాన్ని బట్టి క్రైమ్ ఎవరు చేశాడో తెలుసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం నెక్స్ట్ VNTR ఏంటంటే VNTR వేరియబుల్ నెంబర్ ఆఫ్ tandem repeats variable number of tandem repeats చూడండి సో variable number of tandem repeats of two persons show variations అంటే ఏంటన్నా ఏ ఇద్దరిలో కూడా tandem repeats అనేది సేమ్ గా ఉండవు
ఇందాక చెప్పాను 99.9% సిమిలర్గా ఉండేది ఏంటవి బేస్ పేర్స్. న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్. ఓకేనా? సో న్యూక్లియోటైడ్ బేసెస్ అనేది అందరిలో అదే ఉంటుంది. అడిగినాయి బాగున్నాయి సైటోసిన్ థైమిన్ అవే ఉంటాయి. బట్ ఇక్కడ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ ఆఫ్ 2 persons. సో వేరియేషన్ ఆ ట్యాండమ్ రిపీట్స్ అనేది పర్సన్ టు పర్సన్ ఎలా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ కన్సిస్ట్ ఆఫ్ 10 to 100 nucleotides. 10 to 100 nucleotides ఉంటాయి కదా. 10 to 100 nucleotides అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 16 nucleotide bases ఉంటాయి. 16 nucleotide bases 6 tandem repeats ఉంటాయి. ఏంటది? 6 tandem repeats. టెస్ట్ కనుగొన్నాను ఒకసారి VNTR variable number of tandem repeats. ఎలా ఉండేవి? పర్సన్ టు పర్సన్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి న్యూక్లియోటైడ్ బేసెస్ ఏమున్నాయి? GACT అంటే గ్వానైన్, అడెనైన్, సైటోసిన్, థైమిన్. సో ఈ అందరిలో సేమ్ ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్. అది ఇక్కడ చూడండి. ట్యాండమ్ రిపీట్స్ అంటే ఏంటంటే ఇది ఒక రిపీట్. ఇక్కడ 6 ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అండ్ 6. సో ఈ ట్యాండమ్ రిపీట్స్ అనేవి పర్సన్ టు పర్సన్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో న్యూక్లియోటైడ్ బేసెస్ మాత్రం అందరిలో సేమే. ఓకే 99.9%. బట్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అవి ఎలా ఉంటాయి? పర్సన్ టు పర్సన్ ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ ఇన్ ఫాదర్లో 6 ఉన్నాయి అనుకోండి. 4 వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ ఇన్ మదర్. ఫాదర్లో 6 ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయి. మదర్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. వాళ్ళ బేబీకి ఎన్ని వస్తాయి? ఫాదర్ నుంచి హాఫ్ వస్తాయి, మదర్ నుంచి హాఫ్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఎందువల్ల అంటే ఈ పేరెంట్స్ ఆ బేబీ యొక్క పేరెంట్స్ ఎవరో తెలుసుకోవడానికి దీన్ని గిఫ్ట్ చేస్తారు. ఇందాక చెప్పాను కదా. సో మనం ఏం చేస్తామంటే హాస్పిటల్లో బేబీస్ ఏమో ఇంటర్చేంజ్ అవుతూ ఉంటారు. ఆ ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం బ్లడ్ గ్రూప్ ద్వారా తెలిసిపోతుంది. ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఏ గ్రూప్, మదర్ బి బ్లడ్ గ్రూప్ అనుకోండి. చెల్లి ఏమై ఉండొచ్చు? ఫాదర్ ఏ బ్లడ్ గ్రూప్, మదర్ బి బ్లడ్ గ్రూప్. చెల్లి ఏ బ్లడ్ గ్రూప్ అయి ఉండొచ్చు? ఏ ఉండొచ్చు, బి కానీ ఓ కానీ. అర్థమవుతుందా? సో ఒకవేళ ఆ బ్లడ్ గ్రూప్ దాని ద్వారా తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ ట్యాండమ్ రిపీట్స్ని బట్టి ఆ బేబీ యొక్క పేరెంట్స్ ఎవరో తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మ్యాక్సిమం మనకి బ్లడ్ గ్రూప్ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకు మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఏ బ్లడ్ గ్రూప్ అన్నాం, మదర్ బి బ్లడ్ గ్రూప్ అన్నాం. చెల్లి ఏమై ఉండొచ్చు? ఏ కానీ బి కానీ ఓ బ్లడ్ గ్రూప్ అవ్వచ్చు. సో ఎలా వస్తామంటారా? IA 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 IB ఐడియా ఉంది. ఇది హోమోజైగస్, హెటరోజైగస్. IA IO IB IO ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఏ బ్లడ్ గ్రూప్ అవ్వచ్చు, బి బ్లడ్ గ్రూప్ అవ్వచ్చు, ఓ బ్లడ్ గ్రూప్ అవ్వచ్చు. ఓకేనా? ఒకవేళ అది కూడా తెలియకపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్యాండమ్ రిపీట్స్ పేర్ చేసుకొని ఆ బేబీ యొక్క పేరెంట్స్ తెలుసుకోవచ్చు. సో ఏంటివి? ఫాదర్లో 6 ట్యాండమ్ రిపీట్స్ ఉంటాయి, మదర్లో ఎన్ని ఉన్నాయి? 4 ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయి అనుకోండి. సో బేబీకి ఎన్ని వస్తాయి? ఫాదర్ నుంచి ఒక హాఫ్ వస్తాయి, మదర్ నుంచి ఒక హాఫ్ వస్తాయి. దీన్నే హెటరోజైగస్ కండిషన్ అని చెప్తారు. సో ఆ ట్యాండమ్ రిపీట్స్ ద్వారా అంటే ఎవరైతే సేమ్గా ఉన్నాయో వాళ్ళ ఫాదర్ అని తెలుసుకోవాలి.
ఓకేనా? మీకు ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఏముంది? కనిపిస్తుందా మీకు ఇక్కడ? కనిపిస్తా టెక్స్ట్ బుక్లో చూపించింది కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఇప్పుడు చూడండి, మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే వీళ్ళు ఒక ఫ్యామిలీ, ఓకేనా? వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. సో ఇక్కడ ఆ ఫ్యామిలీకి ఇద్దరు సన్స్ ఉన్నారు, ఇద్దరు డాటర్స్ ఉన్నారు. మదర్ వాళ్ళ డాడీ. మదర్లో ఉన్న బ్యాండ్స్ ఏంటి? బ్లూ కలర్. డాడీలో ఉన్న బ్యాండ్స్ ఏంటి? గ్రీన్ ఎల్లో కలర్ బ్యాండ్స్, ఓకేనా? సో మదర్లో ఉన్నాయి బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఫాదర్లో వచ్చేసేమో ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇద్దరు సన్స్, ఇద్దరు డాటర్స్. సో డాటర్స్లో తీసుకుంటే ఏ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి? బ్లూ అండ్ ఎల్లో. అంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరే, డౌట్ లేదు అందులో. సో D2 అంటే డాటర్ 2 అని. సో డాటర్ 2లో ఏమున్నాయి? రెడ్ ఉన్నాయి, బ్లూ ఉన్నాయి. అంటే మదర్ వాళ్ళ మదరే, వాళ్ళ డాడీ కాదు. మీకు అర్థమవుతుందా? అలాగే. సో అలా తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో వాళ్ళ మదర్లో ఉండే బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఫాదర్లో ఉండేదేమో ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో డాటర్ 1 D1 అంటే డాటర్ 1 అండి. అందులో ఏమున్నాయి? బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్. సో D2లో చూస్తే ఏమున్నాయి? రెడ్ అండ్ బ్లూ ఉన్నాయి. సో అంటే మదర్ వాళ్ళ మదరే, ఫాదర్ కాదు, ఓకేనా? ఇల్లీగల్. నెక్స్ట్ చూడండి, S1 అంటే ఎవరు? సన్ 1. సో సన్ 1లో ఉన్న బ్యాండ్స్ ఏంటి? బ్లూ ఎల్లో. మదర్ వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్. S2 చూడండి ఒకసారి. S2లో ఏంటి? అక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి. అంటే మదర్ వాళ్ళ మదర్ కాదు, వాళ్ళ డాడీ కాదు. దీన్నే అడాప్టెడ్ సన్ అంటారు. దత్తత తీసుకోవడం అంటారు చూడండి. అడాప్టెడ్ బ్లూ లేవు, బ్లూ కాదు, ఓకేనా? సో మదర్ వాళ్ళ మదర్ కాదు, ఫాదర్ కాదు, అడాప్టెడ్ సన్ అంటారు, ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత ఇంకోటి చూడండి. సో మీకు అక్కడ మీరు చూడండి, 1 చూడండి ఒకసారి చూడండి. అక్కడ అదే ఈ డయాగ్రామ్, అది కాదు, తిప్పు ఒకసారి. ఆ డయాగ్రామ్ చూడండి ఒకసారి. అక్కడ ఏమున్నాయి? ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయి. సో ట్యాండమ్ రిపీట్ చూడండి. ఫస్ట్ది ఏంటి? అక్కడ సస్పెక్ట్ DNA, అదేనా? విక్టిమ్స్ అంటే ఎవరు? బాధితుడు, అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ DNA తీసుకున్నాం. సెకండ్ ఎవరు? సస్పెక్ట్ అంటే ఎవరు? అనుమానితుడు అని. తర్వాత థర్డ్ ఏంటి? క్రైమ్, అంటే ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్న DNA తీసుకున్నాం.